సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సిఐ నాగరాజును వీడియో కాన్ఫరెన్స్ లో కోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ముందు సస్పెండ్ అయిన సిఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలా తనను బలవంతం చేస్తున్నారని ఆరోపించారని సమాచారం. తాను ఏ తప్పు చేయనప్పటికీ తనను కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. గతంలో సిట్ అధికారుల విచారణలో పూర్తిగా సహకరించాలని, తన వద్ద ఉన్న సమాచారాన్ని అందించానన్నారు. ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తన దగ్గర లేదన్నారు. అయినప్పటికీ తనకు కస్టడీలో ప్రాణహాని ఉందని కోర్టుకు సిఐ నాగరాజు తెలిపినట్టు సమాచారం. కాగా ఈ వ్యాఖ్యలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలుస్తున్న రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ మిస్సింగ్, ఆ తర్వాత లాకప్ డెత్, మర్డర్ కేసుకు సంబంధించి రకరకాల మలుపులు తిరుగుతా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ కేసుకు సంబంధించి ఏమి జరుగుతుందా, ఏం జరగబోతుందా అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు ఆత్రంగా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఒక రోజు క్లారిటీ వచ్చే లోపే మరొక రోజు ఈ కేసుకు సంబంధించి మలుపులు తిరుగుతున్న సందర్భాలు అయితే కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం మొత్తం కానీ, సిట్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ అవాకయ్యే షాకింగ్ ఘటన అయితే చోటు చేస్తుంది. ఇది ముఖ్యంగా ఏదైతే అదే సాయికృష్ణ మర్డర్ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు ఇప్పటికే పలు రకాల ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. కృష్ణని టాస్క్ ఫోర్స్ దగ్గర నుంచి తీసుకున్న అనంతరం కూడా అతను పలు రకాలుగా ఫ్రాక్చర్ చేసి చంపేశాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసిన అనంతరం కోర్టుకు సబ్మిట్ చేయడం, కోర్టులో సిట్ అధికారులు మొత్తం కూడా ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో గాదే సాయికృష్ణ మిస్సింగ్ చేసింది నాగరాజేనని, అతన్ని చనిపోవడానికి కారణం నాగరాజేనని, పోలీస్ స్టేషన్ లో పలు రకాల సాక్ష్యాలను మాయం చేసేటప్పుడు పలు రకాల ఆరోపణలు దానిలో ఉన్న నేపథ్యంలో ఒకసారిగా వాళ్ళందరికీ షాకింగ్ పరిణామం చోటు చేసుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నాగరాజు తీవ్రమైన న్యాయం, తీవ్రమైన అంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సిఐ నాగరాజు రివర్స్ కౌంటర్ ఇచ్చారని, రివర్స్ షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ప్రభుత్వానికి పోలీసులకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అతను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న సమయంలో తనని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడంటూ జడ్జి ఎదుట నాగరాజు చెప్పడం ఒక షాకింగ్ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఈ కేసులో ముఖ్యంగా తనను ఏదైతే 8 గంటల పాటు విచారణ చేసిన సందర్భంలో తనని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని వీడియో కాన్ఫరెన్స్ లో జడ్జి ముందు కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే జడ్జితో కస్టడీ పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిఐ నాగరాజు కాన్ఫరెన్స్ లో జడ్జి ఎదుట మాట్లాడుతూ సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలాగా తనను బలవంతం చేస్తున్నారని, ఆ కారణంగా ఈ కేసులో ఇరికిచ్చేందుకు కుట్రలు పన్నుతున్నారని, సిట్టు విచారణకి తను పూర్తి స్థాయిలో సహకరించానని, ఇంకా సహకరించడానికి ఏమీ లేదంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. వీటన్నిటికీ కాకుండా కొత్త మెరుపు షాకింగ్ పరిణామం, తనను హత్య చేయబోతున్నారని, తన ప్రాణానికి హాని ఉందంటూ కూడా కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ లో జడ్జి ముందు బోర్న నాగరాజు విలపించిన పరిస్థితి అయితే ఉంది. తనకి పూర్తి స్థాయిలో సిట్ అధికారులకు సహకరించినా తనను ఇబ్బంది పెడుతున్నారని, నువ్వు సాయికృష్ణని చంపేశావని ఒప్పుకోవాల్సిందేనని బలవంతంగా నన్ను ఒప్పిస్తున్నారంటూ కోర్టులో జడ్జికి చెప్పడంతో సిట్ అధికారులకు కానీ, జడ్జికి కానీ, అక్కడ ఉన్న వారందరూ కూడా ఒకసారిగా అవాక్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. కేసులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మరొకసారి పెద్ద ఎత్తున కూడా క్వశ్చన్ మార్కు ఏర్పడిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నాగరాజు మీద పలు సెక్షన్లు, పలు కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదని, అది క్లియర్ గా సిట్ అధికారులకు చెప్పానని, సాయికృష్ణ తనకెవరో తెలియదంటూ
సాయికృష్ణ మర్డర్ కేసుకి తనకి సాయికృష్ణ మిస్సికి తనకి లాకప్ డెత్ అయ్యాడని వస్తున్న ఆరోపణలకి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా పటాపంచం చేశారు. ముఖ్యంగా తనకి ప్రాణహాని ఉందంటూ ఆయన చెప్పడంతో ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే వీడియో కాన్ఫరెన్స్ లో జడ్జి ముందు సస్పెండ్ అయిన సిఐ నాగరాజు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఒప్పుకునేలాగా బలవంతం చేస్తున్నారని, ఆ కారణంగా నన్ను ఈ కేసులో ఇరికిచ్చారంటూ కూడా ఆయన చెప్పటం, ఆ కేసుకు తనకి సంబంధం లేదని చెప్పటం, ఈ కేసులో నన్ను ఇరికించారని చెప్పటం, తన మీద హత్య జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి, తనకి ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన జడ్జి ముందు చెప్పడం పట్ల ఈ కేసు ఒక్కసారిగా రివర్స్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ కేసులో ఏం చేయాలని ఆలోచించుకునే పరిస్థితి పోలీసులు సిట్ అధికారులు వంతైన పరిస్థితి అయితే ఉంది, నెలకొని ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.